హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరం? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ చూస్తున్న మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేసి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, మీ వంటలు అయితే ఎక్కడి వరకు వచ్చాయి? మా వంటలు అయితే నేనైతే ఏం చేయలేదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే వచ్చానమాట. పిల్లలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఇంక ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీ ముందుకైతే ఈరోజు తీసుకొస్తున్నాను. రోజు ఒక వీడియో అయితే మీతో మాట్లాడాలి కదా ఫ్రెండ్స్, అందుకే ఏదో ఒకటి నాకు తోచింది అయితే వీడియో అయితే చేస్తున్నాను. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఈ బ్లౌజెస్ ఈ మధ్య కుడుతున్నానని చెప్పాను కదండి, నిన్న కూడా వీడియోలో నెల్లూరు నుంచి వచ్చాయి అని చెప్పేసి నేను ఇలా ఒక లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం కొలతలతోటి ఒక 7-8 బ్లౌజులు ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదానికి కొలతలు చూసి పెట్టుకోవాలంటే టైం వేస్ట్ కదా. అందుకని ఒక లైనింగ్ అయితే ఇలా నేను అన్నిటికీ మార్క్ వేసేసుకుంటున్నాను. ఒక లైనింగ్ మార్క్ వేసుకొని దాన్ని బేస్ చేసుకొని మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నిన్న ఈవినింగ్ షూట్ చేసిన వీడియో అండి. నిన్న ఈవినింగ్ ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను. ఇప్పుడు నేను ఆదికి పెట్టాను కదా, ఆ ఒక్క బ్లౌజ్ అయితే ఉంది. ఇంక ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఆ బ్లౌజ్ కుట్టేస్తే వాళ్ళ బ్లౌజులన్నీ అయిపోతాయి అనమాట. ఇంకా రేపు హెమ్మింగ్ వేసేసి ఇచ్చేస్తాను. వాళ్ళైతే ఫోన్ పైన చేసేసి బ్లౌజులు అయితే ఎత్తుకెళ్ళిపోతారు. ఇంకొన్ని ఉన్నాయండి, మొన్న ఈ మధ్య వచ్చాయి కదా, ఇంక నెక్స్ట్ సండేకి ఇవ్వాలన్నమాట. ఈ వారం అంతా బిజీ అయ్యి నేను ఈ బ్లౌజెస్ కుట్టాను కాబట్టి అవి అయితే ఆగిపోయాయి. ఇంక ఈ వారంలో మొత్తం వాటినైతే కంప్లీట్ చేసేయాలి. ఇవి నాకు బయట నుంచి వచ్చిన బ్లౌజెస్ కదండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళని వదులుకుంటే మళ్ళీ నాకు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారు. వాళ్ళు ఏ శారీ అయినా నేను ఎప్పటికి ఇచ్చినా, నేను ఎక్కడైనా టూర్స్కి వెళ్ళినా నేను వచ్చిందాక అలానే ఉండించుకుంటారు కాబట్టి వాళ్ళని నేను వదులుకోలేను. అందుకే వీటిని అయితే ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. మీలో కూడా ఇంట్లో ఎవరైనా ఖాళీగా కూర్చొని ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం చిన్నగా ఒక పీకో ఫాల్ చేసుకుంటూ హెమ్మింగ్లు వేసుకుంటూ డబ్బులు అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మన పాకెట్ మనీకి మనం ఒకటేసారి పరిగెత్తబడలేదండి. బ్లౌజెస్ అయితే ఒకటేసారి రావన్నమాట. కొంచెం కొంచెంగా మనం పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. నేను కూడా ఫస్ట్లో నా బ్లౌజెస్ వరకే కుట్టుకుందామని చెప్పి టైలరింగ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఈరోజు నాయి కుట్టుకోవడానికి కూడా టైం లేనంతగా బ్లౌజెస్ అయితే కుడుతున్నాను కదా. మన పాకెట్ మనీకి మనం సంపాదించుకోవాలి. పిల్లలకి ఖర్చులకి అలాగా పనికి వస్తాయి. రోజు ఒక పీకో ఫాల్ చేసుకున్నా మనకి 40 రూపీస్ వస్తుందండి. అలాగా చిన్న చిన్నగా కొంచెం యూట్యూబ్లో నేర్చుకుంటూ బ్లౌజెస్ అయితే నేర్చుకుంటే మన ఖర్చులకి మనం అయితే సంపాదించుకోవచ్చు. బయట వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఎలాగో జాబ్ చేస్తారు. నేను చెప్పేది ఇంట్లో ఖాళీగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండే వాళ్ళ గురించి మాత్రమేను. నేనైతే షాప్ చూసుకుంటూ ఇలా రోజుకు ఒక బ్లౌజు కుదిరితే 2 బ్లౌజులు అలా కుట్టుకుంటూ నా లైఫ్ని అయితే హ్యాపీగా లీడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి లేని వాటి కోసం ఆశపడి దిగులు పడే కంటే మనకి ఉన్న పనిని మనం సద్వినియోగంగా చేసుకొని మనీ సంపాదించుకోవాలి అని చెప్పేసి నా ఆలోచన అనమాట. బయటికి వెళ్ళి నేను పనిచేసి మనీ అయితే సంపాదించలేను ఇప్పుడు. ఇంకా అందుకని నాకు చేతనైన పని 1 కాదు 2 కాదు చేయగలిగితే 4 పనులైనా మనకి శక్తిని అనుసరించి మనం హ్యాండిల్ చేసుకొని మనకి శక్తి ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి. లేకపోతే తర్వాత వయసు అయిపోయిన తర్వాత అందరికీ అలసైపోతాము. మన దగ్గర రూపాయి ఉంటే ప్రతి ఒక్కరు చూస్తారండి. అది కొడుకైనా సరే, కోడలైనా సరే, కూతురైనా సరే, అల్లుడైనా సరే, మన దగ్గర రూపాయి లేకపోతే ఎవ్వరికి మనం పనికిరామన్నమాట, భారం అయిపోతాము. ఆ పెట్టే ముద్ద కూడా 100 తిట్టుకొని పెడతారు, బయటికి నెట్టేయలేరు కాబట్టి పెడుతూ ఉంటారు. అదే మనీ ఉంటే వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా చూస్తారు. మనీ లేకపోతే ఆ పెట్టే ముద్ద కూడా మనసులో ఎన్నో తిట్టుకొని పెడుతూ ఉంటారు. వాళ్ళ చేత ఎందుకు అనిపించుకోవాలి? మనకి వయసు ఉన్నప్పుడు మనం కష్టపడి మన జాగ్రత్తలో మనం ఉంటే రేపు పిల్లల్ని మనం గట్టిగా అడగొచ్చు అనమాట. నా డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు హెల్త్ బాగలేనప్పుడు. అదే మన దగ్గర మనీ లేకపోతే వాళ్ళు చూపించిన దాకా మనం వెయిట్ చేయాలండి. ఈలో ప్రాణమైనా పోవచ్చు, చెప్పలేము. అదే మన దగ్గర కొంచెం మనీ సేవ్ చేసి పెట్టుకున్నామంటే వాటి తీసుకుని ఎవరైనా చూపిస్తారు. నా ఒపీనియన్ మాత్రమే ఇది.
మనం ఇంట్లో ఉన్నాం కదా, మనకి జరిగిపోతుంది కదా, మనకి మంచి ఫుడ్, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి కదా అని ఆడవాళ్ళు అనుకోకూడదండి. అన్నీ ఆలోచించాలి, వెనక ముందు ఏం జరుగుతుంది, మనం ఎలా ఉండాలి అనేది అన్నీ ఆలోచించుకుంటేనే రేపటి రోజు మనం ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉంటామన్నమాట. కొందరు ఉంటారండి, ప్రపంచంతో వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళ ఇల్లే వాళ్ళకి ప్రపంచం, వాళ్ళ ఆయన ఏం చెప్తే అలా వింటూ ఉంటారు, ఆయన తెచ్చి పెడితే వండుకొని తిని ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు రేపు పిల్లలు పెద్దయ్యాక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఎన్ని మాటలన్నా పడాల్సి వస్తుంది. అదే మన దగ్గర రూపాయి ఉంటే పిల్లల్ని మనం అడగొచ్చు అనమాట, నా దగ్గర మనీ ఉంది తీసుకొని నన్ను చూపించు అని చెప్పి. ఒక పిల్లోడు కాకపోతే ఇంకొక, అంటే ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఒక కొడుకు కాకపోయినా ఇంకొక కొడుకైనా చూస్తారు కదండి, అలా అని చెప్తున్నాను అనమాట. నేను అందరూ ఇలానే ఉండాలి అని నేనైతే చెప్పట్లేదు, నాకు తెలిసింది నేను చూసినవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మా అమ్మాయినండి, మా అమ్మ ఈ రోజుకి పనికి పోతుంది అని చెప్పి నేను ఎప్పుడు నామోషిగా ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇంకా గ్రేట్గా చెప్పుకుంటాను. తను ఈ వయసులో కూడా కష్టపడుతుంది, తనకంటూ కొంచెం రూపాయి మిగిల్చుకుంటుంది అని చెప్పి. తనతో ఉన్న వాళ్ళందరూ అన్నీ అమ్ముకొని అన్నీ అయిపోయాయి. వాళ్ళు ఏది అమ్మకుండా, మా నాన్నకి హెల్త్ బాగలేకపోయినా తను ఒక స్టెప్ ముందుకు వేసి తను పని చేసుకొని అన్నీ సర్ది పెట్టుకుందనమాట. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కూతుర్ని కదా, నేనే చూడాలని రూల్ ఏం లేదు కదండి. వాళ్ళ దగ్గర మనీ ఉంటే నేను కాకపోతే ఇంకొకరైనా చూస్తారు. అదే మనీ లేకపోతే నువ్వే చూడాలమ్మా, నువ్వే కదా మాకున్నావు, నువ్వే కదా మాకు దిక్కు, నువ్వే చూడాలి కదా అని చెప్పి మనల్ని ప్రాధాయపడతారు. అదే మనీ ఉంటే నువ్వు కాకపోతే ఇంకొకరు చూస్తారు, మా దగ్గర ఉన్నది వాళ్ళకి ఇస్తాము అని చెప్పి, అంటే కొంచెం వాళ్ళకి భరోసా అన్నమాట. నాకైతే యూట్యూబ్లో ఒక మంచి ఫ్రెండ్ అయితే దొరికిందండి. తనకు కూడా ఒక చిన్న ఛానల్ ఉంది, సిరి షెఫ్ అని చెప్పి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ప్లీజ్ అండి తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. తన ఛానల్ సపోర్ట్ చేయమని నన్ను అయితే అడగలేదు, ఇంక నేనే తన ఛానల్ సపోర్ట్ చేద్దామని చెప్పి నా వీడియోలో అయితే చెప్తున్నానండి. మన చిన్న ఛానల్స్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. పెద్ద ఛానల్స్కి ఎలాగో అందరు సపోర్ట్ చేస్తారు, చిన్న ఛానల్స్కి మనమే సపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇదేనండి ఈరోజు